గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. సో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి హాలిడేస్ అన్నీ వచ్చేసాయి పిల్లలకి. సో ఇంట్లోనే ఉంటారు. సో మనం నచ్చిన స్వీట్స్ అయినా కానీ హాట్స్ అయినా కానీ మనం నచ్చినవి చేసిస్తే పిల్లలు షాపులకి వెళ్ళరు. కుర్కురేలు, చిప్స్లు, కూల్ డ్రింక్స్లు, స్వీట్స్, బర్గర్లు ఇవి తినాలని అనిపించదండి. మనకు నచ్చినవి తప్పకుండా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడదాం. సో పిల్లల హెల్త్ కంటే ఆరోగ్యం కంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి మనకు నచ్చినట్టు ఇంట్లోనే చేసి పెడదాం. సో ఈరోజు మీకు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఒక మంచి హెల్తీ స్వీట్ చూపిస్తాను నేను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను 2 కప్పులు ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ ఫ్లేవర్ అయినా సరే, ఫ్లేవర్ లేకున్నా సరే. సో ఓట్స్, తర్వాత బెల్లం, కొబ్బరి పొడి, రిమైనింగ్ టోటల్గా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి ఘీ వేసాను. నేను కొద్దిగా అటు ఇటు చూసుకొని వేసుకోండి. నేను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఘీ కొద్దిగా తక్కువ వేసాను. ఘీ వేసిన తర్వాత ఈ ఓట్స్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ వేయించుకోవాలి, మంచి ఎరోమా వచ్చే వరకు. తర్వాత అవి తీసేసుకున్న తర్వాత అవి 2 కప్పులు మనము ఓట్స్ వేసాం కదా, మళ్ళీ 1 టీ స్పూన్ ఘీ వేసి సూజీ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వని కూడా ఒక 2 మినిట్స్ ఇలా మంచి వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుందాం. తర్వాత దానికి రుచికి తగ్గట్టు, ఇదిగోండి నేను హెల్దీ అని ఎందుకు చెప్పానంటే నేను బెల్లంతోనే చేస్తాను. సో బెల్లంతో చేసుకునే వాళ్ళు బెల్లంతో చేసుకోండి, లేదంటే షుగర్తో చేసుకునే వాళ్ళు షుగర్తో చేసుకోండి అని నేను చూపిస్తున్నాను. సో మీరు ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు. షుగర్ కంటే బెల్లమే బాగుంటుంది కాబట్టి, పిల్లలకి హెల్దీ కాబట్టి బెల్లంతో యూస్ చేసుకోండి. అయితే షుగర్ చేసుకునే వాళ్ళకు కూడా ఇలా షుగర్ వేసుకోవాలని చూపిస్తున్నాను. సో తర్వాత షుగర్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేయాలండి. తప్పకుండా స్వీట్లో ఉప్పు వేయాలి. తర్వాత నేను ఇప్పుడు వేసాను ఇలైచీ, షుగర్ వేసుకున్న పౌడరు. ఇది పాకంలాగా రానే అవసరం లేదండి, మామూలుగా కరిగిపోతే చాలు. తర్వాత మొత్తం డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి అన్నీ వేసేస్తున్నాను. ఇందులో మీరు కొబ్బరి పొడి మీకు నచ్చకపోయినా వేసుకోవచ్చు, కాకపోతే బాగుంటుందండి ఫ్లేవర్ వేస్తే. తర్వాత ఇప్పుడు వాటర్ ఎన్ని వేసుకోవాలంటే మనకు మీరు ఓట్స్ రవ్వ ఎంత తీసుకుంటున్నారో సో దాన్ని బట్టి కొద్దిగా ఉప్మా వేసుకున్నట్టు మనము ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇదిగోండి ఇలా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మీకు ఇలా ఇక్కడ వాటర్ తక్కువ అనిపించినా మళ్ళీ పైకి వెళ్ళి కొద్దిగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తము, డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ కలిసే వరకు. తర్వాత ఘీ కొద్దిగా తక్కువ వేసాను కదా, ఇదిగోండి ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే ఇలా వేసుకోండి. ఘీ మాత్రం బాగుంటుంది, చూసి వేసుకోండి. ఘీ వేసిన తర్వాత 1 నిమిషం మళ్ళీ వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత 2 నిమిషాలు స్టవ్ పైన మూత పెట్టి ఉంచండి, అంతే. అలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత సో ఇలా తీసేసుకోవాలి. సో ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదిగోండి ఘీ నేను మళ్ళీ వేస్తున్నాను. మీరు ఒక్కసారైనా వేసుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా చేతులకు ఘీ అంటితే బాగుంటుంది లడ్డు, అది స్వీట్ చాలా మంచిగా వస్తుందని నేను మళ్ళీ పైకి వెళ్ళి వేసాను. సో ఇదిగోండి ఇలా కొంచెం వెచ్చగా మరీ చల్లగా పడ్డా కాకుండా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే మన స్వీట్ షాప్లో దొరికే స్వీట్స్ లాగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే షేపు చాలా బాగుంటుంది. మన ఫెస్టివల్స్ కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా సూపర్గా చేసుకోవచ్చు. పైనుంచి బాదం పెట్టుకుంటారా, కాజా, పిస్తానా మీ ఇష్టం అండి. సో ఎలా అయినా మీరు డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. షుగర్ మొత్తం వేసుకోకుండా మీకు రుచికి తగ్గట్టు బెల్లంతోనే చేసుకోండి. నేను చాలాసార్లు బెల్లంతోనే చేస్తానండి. ఇవి అసలు ఎవ్వరు గుర్తుపట్టరండి, ఇది ఓట్స్తో చేసామనే విషయం అసలు ఎవ్వరికి గుర్తుండదు. నోట్లో వేస్తే కరిగిపోతాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా లడ్డూల్లాగా కూడా చేయొచ్చు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా తెలియని వాళ్ళకు ఈ హెల్తీ డిష్ చాలా మంది వరకు రీచ్ అవుతుందండి. సో మీ ఒపీనియన్స్ రాస్తుంటే నాకు ఇంకా బూస్ట్ దొరుకుతుంది, ఇంకా మంచి ఇలాంటి హెల్తీ స్వీట్స్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, మీరు ఓట్స్ స్వీట్ చేశారా, చేస్తే ఎలా చేశారు. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది మీకు నచ్చిందా? చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది. ఈ సమ్మర్లో పిల్లల ఆరోగ్యం కాపాడుకుందాం. బయట తిండి
తినుబండరాలు మొత్తం బంద్ చేద్దాం. ఇంట్లో చేస్తేనే తప్పకుండా వాళ్ళు బయట తినరండి. లేకపోతే ఇంట్లో ఎన్ని చేసినా మళ్ళీ బయట ఆలోచనలు ఉంటాయి పిల్లలకు. అయినా సరే కొద్దిగా తక్కువ చేద్దాం. ఇదిగోండి ఇలా తెంపితే ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.